శీల ఇవన్నీ నాకే తగులుతాయి. ఏడుంటాయి మరి. చాలా పెద్దది చూడండి ఎంత ఉందో. గాలి ఏం పోదులేదు. గుడ్ మార్నింగ్ గురు అందరికీ. మనం అయితే 4 గంటలకి లేచానమాట. అంత నైట్ టైం అంత ఏముంది అనేసి వీడియో అయితే ఏం తీయలేదు. చూడండి మంగళూరు ఘాట్ లేక్ అయితే పూర్తిగా ఎంటర్ అయిపోయినాం అనమాట. ఈ ఘాట్ దిగాలంటే ఇంకా మనం 30-35 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. ఇంకొక 15 కిలోమీటర్స్ వెళ్తే మనకు సిగ్నల్ కూడా పోయిందనమాట. సిగ్నల్ కూడా ఉండదు. ఈ ఘాట్ దాటేస్తే మార్నింగ్ పూట టైర్ హీట్ కాకుండా మనకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది అనేసి త్వరగా బయలుదేరా. నైట్ మనం డీలు కొట్టి ఇచ్చేసుకొని తినేసి పడుకుండే పాటికి 1 గంట అయిపోయింది నైట్. ఇంకొక 3 అవర్స్ అయితే అక్కడే పడుకున్నాను. ఎలాగో మనం ఎండపూట నిలబెడతాంగా, రిస్క్ ఏం లేదు అనేసి మధ్యాహ్నం 2 తర్వాత బండి ఆపేసి 1 గంట తర్వాత ఎండ ఎక్కువ ఉంటే, మరీ ఎక్కువ ఉంటే మటుకు 12కి ఆపేయాలి. ఎందుకంటే టైర్లు అంతంత మాత్రం ఉన్నాయి కాబట్టి బాంబులు వెళ్ళినట్టు వెళ్తాయి అనమాట, డౌమ్ డౌమ్ అని. చూడండి మొత్తం టర్నింగ్లు. ఈ ఘాటి అంతా అంతే. నేను ఇది 4సారి అనమాట రావటం మంగళూరుకి. పోయిన నెలలో 3 సార్లు వచ్చా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి వచ్చా. ఏం చేస్తాం మరి. ఈ రోడ్డు వస్తే రోజులు పోవడం తప్ప ఏంటి ఉండదు. చాలామంది మంగళూరు లైన్ ఇష్టపడతారు. ఎందుకో మరి నాకు పర్సనల్గా హైదరాబాద్ లైన్ అంటే ఇష్టం. టాప్ అండ్ టాప్ రోడ్డు ఒకటి. ఈ రోడ్లు ఈ ఘాటీలు ఈ తలనొప్పులన్నీ ఎందుకు చెప్పండి. ముందర ఎల్పిజి గ్యాస్ బండి వెళ్తుంది. అది చాలా డేంజర్ అనమాట. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున గుద్దేసినాం అనుకోండి డుమేల్ అంటుంది అనమాట. చుట్టూ ఒక 200 మీటర్స్ వరకు కాలిపోతుంది. ఇంకా అందరు అస్సాం అనమాట. అందుకే ఆ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మనం కూడా అది దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతో ఎటువంటి తొప్పుచ్చులాడడం, ఎటువంటి సాహసాలు చేయడం, విన్యాసాలు చేయడం చేస్తే మటుకు అందరం రిస్క్లో పడిపోతాము. మధ్యలో ఈ స్పీడ్ బ్రేకర్లతో తలనొప్పి అనమాట మనకు. బండి మంచి స్పీడ్లో ఉన్నప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్లు వస్తే బండి మొత్తం స్లో చేయాల్సి వస్తుంది. మళ్ళీ సెకండ్ గేర్ నుంచి స్టార్ట్ చేయాలి. బొల్లెరో బాబాయ్ చూడండి చెత్త ఎంత వేసుకొని వచ్చిస్తాడు. దాన్ని ఓడిసి లోడ్ అంటారు, ఓవర్ డైమెన్షన్ లోడ్ అని అర్థం. చూడండి మార్నింగ్ చల్లగా ఉంది వెదర్. ఫస్ట్ ఈ బాబాయ్ని క్రాస్ చేస్తే మనకు కొంచెం రిస్క్ అయితే తగ్గిపోద్ది. చిన్నగా వెళ్తున్నాడు వాడి బాబాయ్ వల్ల మనకు టైం వేస్ట్, డీజిల్ బొక్క, అన్ని బొక్కలే. ఉండు బాబాయ్, అది ఏమైనా బెంజి అబ్బా. చూడండి టాటా బాబాయ్ని వెనకలేసినాం. అది ఇంకా దాని వెనకలే రావాలంటే మనకు దెంగిద్ది టైం అంతా. ఇబ్బంది ఏమీ లేదు. డైవర్షన్ హెడ్ అంట, ముందర పక్క డైవర్షన్ ఏమో ఉన్నట్లుంది. రోడ్ కన్స్ట్రక్షన్. రైట్ సైడ్లో చూడండి ఎట్లుందో వెదర్. కూల్గా చల్లగా ఉంది, చాలా బాగుంది. ఇంకా సిగ్నల్ కూడా అస్సాం అయిపోయింది. ఒక 17 కిలోమీటర్ల వరకు ఎటువంటి సిగ్నల్ అయితే ఉండదు అనమాట. ఇంకా ఎంధకార చీకట్లో వెళ్ళిపోతూ ఉండటమే. సో గైస్ ఇక్కడ ఒక బండి అయితే ట్రబుల్ అయితే ఇచ్చింది. ఇది ఘాట్ సెక్షన్ అనమాట. ఇంకా ఇదే పీక్ మూమెంట్ అంటారు దీన్ని. ఇక్కడ బండ్లు అయితే ట్రబుల్ ఇస్తూ ఉంటాయి, ఇవన్నీ కామన్. ఇక్కడ కానీ ట్రబుల్ ఇచ్చిందంటే ఇంకా మనకు సిగ్నల్ ఉండదు, ఏముండదు అనమాట. ఇంకా మనం రైట్లోంచి కట్ కావాలి బండి, ఎందుకంటే మనది హెవీ వెహికల్ కాబట్టి కట్ కాదనమాట. ఇటు చూడండి, ఇటు ఆత్రంగాడు కంగారుగాడు. అక్కడ చూడండి ఒక బండి ట్రబుల్ ఇచ్చింది. అది ఐచర్ ఎక్కలేక మనం ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి, లాంగ్ నుంచి, లేదంటే కట్ కావన్నమాట బండి. బండ్లన్నీ ఎక్కుతూ ఉన్నాయి. ఆ ముందర నిలబెట్టుకోవాలి, లేదంటే ఎక్కువ అనమాట. ఇక్కడ నుంచి మనం లాంగ్ కట్ తీసుకుంటే ఎక్కుద్ది, లేదంటే చాలా కష్టం. చూడండి బండి ఎట్లా ట్రబుల్ ఇచ్చేసిందో. బాబాయ్ లోపలనే స్లీప్ వేసేసినాడు పూటుగా.
నైట్ ఏదో హాల్టింగ్, నైట్ ఏదో అయినట్టుంది అది. ఇట్లా జామ్ అయిపోతే కష్టం అనమాట. బండ్లు ఎక్కడం, బండ్లు రావడం పోవడానికి చూడండి ఎంత ఇబ్బంది. ఈ బండ్లన్నీ జామ్ అయిపోతాయి పక్క రైట్లో అంతా. మళ్ళీ అక్కడ ఒకటి ఉంటుంది అనమాట టర్నింగ్. ఈ రెండే టర్నింగ్లు పెద్దటి, ఇంకా అన్ని చిన్నటి. పెద్దవి అంటే అంత పెద్దవి ఓవర్గా ఏం లేవు కానీ కొంచెం ఒక 60%. ఓవర్ పెద్ద ఘాటి అయితే నాకేమంత అనిపించలేదు. ఈ ఘాటి సకలేశ్వర ఘాటి పర్లా ఒక రకమైన ఘాటి. వెదర్ చూడండి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు చల్లగా ఉంది వాతావరణం కూడా. ఆడు చూడండి బండి ఎక్కుతుంది ఒకటి. మనం కూడా ఇట్లా ఎక్కాలి. ట్యాంకర్ బాబు ఎక్కుతున్నాడు కదా, లాంగ్ కట్ తీసుకొని ఎక్కాలి. ఇబ్బంది ఏం లేదనమాట, సింపుల్ ఎక్కిద్ది. చూడండి లెఫ్ట్ సైడ్ అంతా లోయది. చూడండి బండ్లు ఎట్లా ఎక్కుతున్నాయో. ఎక్కరా బాబాయ్ బండ్లన్నీ జామ్ అయిపోతాయి ఇంక అట్లే ఉంటే. ఇప్పుడంతా ఇంకా పీక్ మూమెంట్ అంటమాట. ఇప్పుడే బండ్లన్నీ కారు వాళ్ళు, బండ్ల వాళ్ళు, బస్సుల వాళ్ళు అందరు వచ్చేది ఇప్పుడే ఇంకా అన్ని జామ్ అయిపోతాయి అనమాట. చూడండి ఆ బండి ఎట్లా ఎక్కుతుందో. చిన్నగా ఎక్కిస్తున్నాడు బాబాయ్, గ్యాస్ బాబాయ్. నీ ముందర కూడా 2 గ్యాస్ బండ్లు ఎక్కుతున్నాయి. దానివల్ల మనకు చాలా జర్నీస్లో, ఎందుకంటే దాన్ని క్రాస్ చేయడం కుదరదు. ఇట్లా డబల్ లైన్ ఉంటుంది కదా, డబల్ లైన్ ఉంటే అస్సలు క్రాస్ చేయకూడదని ఇండికేషన్ అనమాట. సింగిల్ ఉంటే క్రాస్ చేయొచ్చు చూసుకొని, అట్లా ఉంటుంది. ఈ రోడ్లలో క్రాస్ చేయాలంటే కష్టమే అనమాట. ఎందుకంటే మనది కూడా స్లోగా ఎక్కుతూ ఉంటాయి, వాళ్ళది కూడా ఇంకా స్లోగా ఎక్కుతూ ఉంటాయి ఆ లైలాండ్. ఇంకా దానిలో క్రాస్ చేయాలంటే ఇంకా అసంభవం, కష్టమే. ఈ హెవీ వెహికల్స్ టు హెవీ వెహికల్స్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి సకలేశ్వర ఘాట్ అయితే దాటేసి వచ్చినాం అనమాట. ఇక్కడ టోల్ గేట్ ఉంటే టోల్ గేట్ దగ్గర సైడ్ పెట్టి టైర్లు చెక్ చేసుకుందామని ఆపిపోయా. 100 కిలోమీటర్లు అయింది టైర్లు చెక్ చేయక. చూడండి శీల ఇవన్నీ నాగే తగులుతాయి. ఏడుంటాయి అది చాలా పెద్దది. చూడండి ఎంత ఉందో, గాలి ఏం పోదులేదు, ఇబ్బంది ఏం లేదు. గుండె అయిపోయినాయి అనమాట, ఏం లేదు. ఇంకా కొద్దిగా అయితే ప్లే కూడా టచ్ అయిపోతాయి అనమాట టైర్ చోట్ల. బొమ్మని వెళ్ళిపోద్ది మళ్ళా. ఇంకా అటుపక్క టైర్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఈ టోల్ గేట్ దగ్గర ఒక చిన్న బాత్రూమ్లు కానీ వాటర్ కానీ ఏమీ లేవు. ఏం టోల్ గేట్ ఏం లేదు. టైర్లు అన్నీ పర్ఫెక్ట్. ఈ ట్రిప్ ఎలాగోలా పని చెప్తే చాలు మనకి. టైర్లు కూడా కరెక్ట్గానే ఎరుగుతున్నాయి అనమాట. కట్టలు చేయించినా కూడా ఏం తేడాగా ఏం కనపరావట్లేదు నాకు. కరెక్ట్గానే లెవెల్గానే ఎరుగుతున్నాయి. చూడండి రాళ్ళల్లోకి వెళ్తే ఇట్లా ఉంటుంది. ఒక ట్రిప్కే చూడండి ఎట్లా అయిపోయినాయి టైర్లు. తలనొప్పి అనమాట ఇది. ఎంత జాగ్రత్తగా వచ్చినా కానీ ఏదో ఒకటి. చూడండి ఈ 3 బట్టలు మాత్రమే తగిలింది. ఇదన్నమాట పొజిషన్. ఇంకా ఎక్కడ ఏం డ్యామేజ్ ఏం లేవు, టైర్లు బాగానే ఉన్నాయి. అక్కడక్కడ చూడండి ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట చిన్న చిన్న బటన్లు. అందుకే హైవే టు హైవే అయితే టైర్లు అయితే లైఫ్ వస్తాయి. దగ్గర 10,000 తిరిగాయి టైర్లు ఇవి. ఇంకా ఎంతో తిరుగుతాయి అనుకుంటున్నారు ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. నాకు వచ్చేసి ఒక 70,000 60,000 తిరుగుతాయి అనుకుంటున్నాను. చూద్దాం. ఇంకా రాళ్ళని బీభత్సం కుప్పలు. సెకండ్ ఫ్రంట్ ఈ టైర్తో నాకు భయం అనమాట. ఏడ బయలుపోతుందేమో మరి. ఏం లేదు, గుండె టైర్. ఫస్ట్ ఫ్రంట్ అంటే పర్లా బాగానే ఉంది. మన డమ్మీ టైర్ ఒకటి పంచరు. డమ్మీ టైర్ కాదు సారీ, సెకండ్ ఫ్రంట్లో ఉన్న టైరు. ఎక్కడన్నా పంచర్ వేయించుకోవాలి ఆ స్టెప్ని, లేదంటే ఇబ్బంది పడతాం ఎక్కడన్నా పంచర్ అవుతాం. సో ఫ్రెండ్స్, ఇంకా మనం బండి అయితే అక్కడ పెట్టేసాం అనమాట. పెట్టేసి టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళా. ఈ బండ్లతో లారీలతో ఇదే ఇబ్బంది అనమాట. మన బండ్లు ఎక్కడన్నా పార్క్ చేసి ఏమైనా హోటల్కి వెళ్ళాలన్నా ఏమైనా తినాలన్నా కానీ పార్కింగ్ ప్లేస్ అయితే ఉండదు. చాలా దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే అయిందనమాట. ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ దగ్గరికి వెళ్ళి పార్సల్ తెచ్చుకున్నా. ఎందుకంటే మన బండ్లో అయితే ప్రశాంతంగా తినొచ్చుగా అక్కడ తినేదానికంటే. ఇంకా మనం బ్రష్ ఏం చేయలేదన్నమాట. బ్రష్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంకా ఎలాగో
ఫ్రెష్ అప్ కావాలి కాబట్టి పార్సల్ అయితే తెచ్చుకున్నాను. ఏ మాట కామాట మార్నింగ్ జర్నీ భలే సాగుద్ది అనమాట. అదేది 3 నుంచి పొద్దున 7-8 వరకు భలే సాగిద్ది జర్నీ. ఇప్పటి వరకు నేను చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 150 కిలోమీటర్లు వచ్చా. టైం వచ్చేసి 9 అవుతుంది. మొత్తం ఘాటి చేసుకున్నాను కాబట్టి ఫాస్ట్గానే వచ్చా అనమాట. మామూలుగా అయితే మనం ఎండలు బాగా 9కి 10కి బయలుదేరితే మటుకు పూర్తిగా దిగి కిందికి రావడానికి 3:30-4 అయిపోతుండేది. కానీ ఒక 1 అవర్ ముందే వచ్చా. ఎందుకంటే ట్రాఫిక్ లేదన్నమాట. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ లేదు. అదేవిధంగా బండ్లు చాలా తక్కువ అయిపోయినాయి. ఇంకా ముందుకెళ్ళి ఎక్కడ నాపుకొని బండ్లో వాటర్ అయితే ఉన్నాయి. కొంచెం ఫ్రెష్గా ముఖం కడుక్కొని బ్రష్ చేసుకొని ప్రశాంతంగా టిఫిన్ తినేసి ఇంకా ఆరాంగా వెళ్తూ ఉండటమే అనమాట. ఈరోజు ఎందుకో మరి ఎండ అయితే ఎక్కువ లేదు. బయట ఎండ ఎక్కువ ఉంటే మటుకు మనకు తడిచి మోపిడయ్యేది. ఎండ అయితే చాలా తక్కువ ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఎండ అయితే లేదనమాట, చాలా తక్కువ ఉంది. మనం తిప్టూర్ వరకు ఇదే రోడ్డు. తిప్టూర్ నుంచి మనం హులియార్ నుంచి ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. తిప్టూర్ వరకు ఇదే రోడ్లో అయితే వెళ్తాము. రోడ్ వచ్చేసి మొత్తం సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడాలి మరి ఎండ వచ్చిందంటే ఒక 2 అవర్స్ అయితే ఆపేస్తాను. ఎండ రాలేదంటే ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతాను. ప్రస్తుతానికైతే ఎండ ఏం లేదనమాట. వెదర్ వచ్చేసి చాలా కూల్గా అయితే ఉంది. టైర్లు కూడా ఏమంత హీట్ కావట్లేదు. వెళ్ళిపోదాం ఫాస్ట్గా.